ఇంతకి ఏడికి తీసుకెళ్తున్నావు? ఏంది కథ? ఇప్పుడైనా చెప్పరాదు. ఏడికి తీసుకెళ్తా, 5ంటికి తీసుకెళ్తా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అదే నీ పంచు పంచ్కి కెమెరా సర్ప్రైజ్. ఇన్ని సర్ప్రైజ్ లో బామ్మని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మ్యాంగో మ్యాంగో గ్రీన్ గ్రీన్ వెరీ వెరీ గుడ్ మ్యాంగో. Apple, apple, red, red apple, very, very sweet apple. పీస్. ఉప్పల్ గ్రౌండ్ కి వెళ్ళబోతున్నాము. ఈ రోజు మ్యాచ్ ఉంది కదా. ఉప్పల్ స్టేడియం కి తీసుకుపోతున్నాను. yes ఉప్పల్ ఆర్మీ yes అంటే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నమస్తే, ఎట్లున్నారు? వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో హియర్ ఈజ్ రాజు. సే హాయ్. హాయ్. ఎక్కువ డిస్టర్బ్ చేయను ఎందుకంటే డ్రైవింగ్ లో ఉన్నావు కాబట్టి ఓన్లీ నోటికే పని చెప్తా నీకు. ఇది చూడకుండా మాట్లాడు. సో ఈ రోజు వ్లాగ్ ఏంది అని అంటే ఫ్రెండ్స్, రాజు నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. సో ఎక్కడికన్నా నాకు ఇప్పటిదాకా చెప్పలేదు. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి నన్ను రెడీ అవ్వమని చెప్పిండు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో మాతో పాటు మీ అందరికీ నచ్చుతుంది. సో ఆసియానే కాదు, నేను కూడా ఫస్ట్ టైము ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ వెళ్ళే ప్లేస్కి నేను ఫస్ట్ టైమే, ఆసియా కూడా ఫస్ట్ టైమే. అవును, అసలు ఎక్కడికి చెప్పు. సో ఎక్కడికి ఏందనేది మార్గ మధ్యంలో చెప్తా. ఓకే, వెళ్ళే దారిలో చెప్తారంట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. బట్ ఇద్దరం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో నన్ను రాజయ్య రెడీ అవ్వమన్నాడు. ఫ్రెండ్స్ నేనంటే ఇప్పటిదాకా ఆ ప్లేస్ చూడలేదంట. సో నాకు ఎగ్జైటింగ్ ఉంది ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనేసి. గెస్ట్ ఎక్కడికి తీసుకెళ్తా? కుంపదీసి శ్మశానానికా? ఏంటి కామెడీయా? కాదు కదా. ఓకే, ఎక్కడికి కాదనంటే ఏదైనా ఎగ్జిబిషన్ కా రాజు? నిజంగా నాకు అది ఎక్కిస్తావా? బ్రేక్ డాన్స్ పైనుంచి రంగులు రాట్నం అంటారు కదా, నాకు ఇంగ్లీష్ లో తెలియదు ఫ్రెండ్స్. ఏమంటారా ఇట్లా జాయింట్ వీల్స్ మిస్టేక్ నాదే. ఓకే రాజు, తిన్నావా మధ్యాహ్నం? తిన్నా. సో నేను కూడా కొంచెం లైట్ గా తిన్నా. బట్ నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తాను. ఎక్కువ తిన్నావని అడిగారా వాళ్ళు? చెప్తే అయిపోయి. లేదు నేను ఎందుకో చెప్తాను. నేను ఎందుకు కొంచెమే తిన్నా అంటే, నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తాను కదా, ఈ కడుపు నిండిపోయింది. రాజు నన్ను బయటికి తీసుకెళ్తుండని ఫుల్ ఎక్సైటింగ్ లా తీసుకెళ్తాను. సాయంత్రం నువ్వు మధ్యాహ్నం ఎందుకు తినలేదు అంటే, మధ్యాహ్నం తినకుండా అనుకో ఈవినింగ్ ఏమైనా కడుపులో పడతాయి కదా, ఎక్కడికైనా రెస్టారెంట్ కో లేకపోతే ఏదన్నా ఇలా ఎగ్జిబిషన్ లాంటివో కొత్త ప్లేస్ అని చెప్పినావు కదా. సో అందుకే నేను ఎగ్జైటింగ్ గా తినడం మానేస్తా. ఎగ్జిబిషన్ కూడా కాదు, ఎక్కడికో కుంపదీసి. సో నేను మేము ఎక్కడికి వెళ్తున్నాము చూసే లోపు మీరు ముందు వీడియో చూస్తారు కదా, గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో ఏంది అనేది. సో అంటే ఇప్పటి వరకు నేను అంటే ఎప్పుడు చూడడం తప్ప వెళ్ళడం అనేది తెలీదు. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, అలాంటిది ఆసియా కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆసియాని కూడా నాతో పాటు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను. సో అంటే మీరు అర్థం చేసుకుని గెస్ట్ చేయండి ఎక్కడికి ఏంటి అనేది. సో ఓకేనా, ఆల్మోస్ట్ చాలా వరకు గెస్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను, కింద కమెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా కొంచెం ఆలోచిస్తా ఎక్కడికి ఏంటి అనేసి, నా బుర్ర పాడేద్దాం అనుకుంటున్నాను కాసేపు. సో వెళ్ళేదాలో కొంచెం ఏదన్నా ఇప్పిస్తావా? ఇప్పిస్తా, నా ప్యాంటు షర్ట్ ఇప్పిస్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కొత్తది. సరేలే ఏమను కానీ మరి ఇప్పిస్తా. ఏమన్నా కొనిస్తా? సరే ఏమన్నా కొనిస్తావా? కొనేవును. సరే నేను కొనుక్కుంటా. కొనుక్కో.
ఇక్కడ రోడ్ బ్లాక్ అయింది. ఎందుకు అయింది? ఇక్కడ రోడ్ బ్లాక్ అయింది. ఇటు ఇటు మస్తు ఒక రేంజ్ లో తిప్పుతున్నావు కదా. క్లియర్ అయింది కదా రాజు? జస్ట్ మిస్. ఎందుకు ఏమే ట్రాఫిక్ ఆపేసారు. అవును, సడన్ గా ఎందుకు ఆపేసారు రాజు? వస్తున్నావు కదా. నాకు ఇంత పబ్లిసిటీ. ఓ మై గాడ్, నాకు నిజంగా అర్థం కాలే అంతమంది అక్కడ ఎందుకు ఆగిర్రు, ఏంది పరిస్థితి అనేది. కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే కనిపించింది నాకు. జస్ట్ నన్ను చూసి ఇట్లా సైడ్ ఇచ్చిండు అన్నమాట. వెళ్ళిపోండి అమ్మా మేడం అని చెప్పేసి. సరే, ఇంతకు ఏడికి తీసుకెళ్తున్నావు, ఏంది కథ ఇప్పుడైనా చెప్పరాదు? ఏడికి తీసుకెళ్ళట్లే, 5ంటికి తీసుకెళ్తా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అదే నీ పంచు పంచ్కి కెమెరా వెయిట్ చేయి. సర్ప్రైజ్ ఇన్ని సర్ప్రైజ్ లో బొమ్మని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రాజు, ఏంటి? నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నావు కదా. నీ సర్ప్రైజ్ కంటే ముందు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా నీకు. బండి దిగిపోతున్నావా? అంటే నీకు సర్ప్రైజ్. అది దిగిపోతే ఏమో అడుగుతున్నా. కాదు దిగిపోతావు. అది కాదు, నిజంగా ఒక సర్ప్రైజ్. ఏంటి అది? రెడీ? 1 2 3 టటడా. మ్యాంగో 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 గ్రీన్ గ్రీన్ వెరీ వెరీ గుడ్ మ్యాంగో. Apple, apple, red, red apple, very, very sweet apple. ఇది కొబ్బరి మామిడి అంటారు కదా ఫ్రెండ్స్. సో అదన్నమాట రాజుకి ఇష్టము. సో అందుకే తీసుకొచ్చా నేను. నువ్వు తీసుకొచ్చావా? తీసుకొచ్చింది. నువ్వు నాకు ఇచ్చినావు, నేను గుర్తుంచుకొని నేను తీసుకొచ్చిన. నీకెప్పుడు ఇచ్చా? ఈ నేను కొని తీసుకొస్తే ఇదంటే నేను తెచ్చి నేను తిందామనే కొన్నాను. దీనికంటే కొని నేను ఇస్తే తీసుకొచ్చిందని. రాజు ఫ్రెండ్స్, ఇది సర్ప్రైజ్ అంటే ఆయన తిరిగి ఆయనకి ఇవ్వడం, దీన్ని సర్ప్రైజ్ అంటారు. ఇప్పుడు ఇదే నువ్వు చెప్పేసినావు, నీకు ఎవడు కోసి ఇస్తాడో చూస్తే. ఇప్పుడు నేను కోసుకొని నేనే తింటా. నీకు దొంగ పోలీస్ పోలీస్. ఇంకా రాజు, రాణి, మంత్రి, భటుడు. ఇంకా నాకు తెలియదు. చెలికత్తే. చాలు ఫ్రెండ్స్, మీరు నాకు మధ్యలో అవుట్ అయ్యేటట్టు. నాకేం మాట్లాడుతున్నా, మైండ్ దొబ్బింది. ఇక చాలు ఇంత కామెడీ. మనం కొబ్బరి మామిడి కోసుకొని ఆస్వాదిద్దాం. రాజు, కోసి కారం పెట్టనా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నీకు కాదురా, మామిడికాయకి మొత్తం కోసి కారం పెట్టాలా అంటున్నా. ఉప్పు కారం వేసి. ఉప్పు కారం కారం ఏమొద్దు కానీ మేకప్ అయ్యేదానికి. మేకప్ లిప్స్టిక్ అయితే ఎర్రగా ఉంటది. అంతే. ఏలే గానీ నీకోసం కట్ చేస్తాం దిస్ పీస్. డ్రైవింగ్ చేసి ఎట్లా తింటావు? పక్కన పెట్టుకుంటా. సరే పెట్టుకో. నేను కూడా సాల్ట్ మర్చిపోయాను. మమ్మీ డాడీ కానీ బాగుంది. రాజు, ఎంత కాయ? చెప్పు. నేను కొనలే ఫ్రెండ్స్. 100 రూపాయలు ఉంటుంది నాకు తెలిసి కాయ. చెప్పు అంతే. 120. 120 అంటావు. బాగుంది. నేను ఈసారి వర్షాకాలంలో మామిడికాయ చెట్టు పెడతా మా ఇంటి కాడ. మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, తినుకుంటా. ఎక్కడికి పోయిందో తెలియదు కానీ ఆడికి వెళ్ళేలోపు గ్యాప్లో తినేస్తాయి. కాయ మొత్తం నేనే కంప్లీట్ చేయను, రాజుకు కూడా ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఒక ఎగ్జిబిషన్ ఉండాలి. క్లోజ్ చేసారు. హలో, ఇప్పుడు ఏడుకి వచ్చినామంటే పిల్లర్ నెంబరు 12 14. ఇదేంటి హప్సిగుండ తార్నాకనా? ఇదేంటిది రాజు? పిల్లల నెంబరు
పిల్లల నెంబర్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆశని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే మైదానంలోకి తీసుకెళ్ళబోతున్నా. సో మైదానం అంటే ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. గ్రౌండ్ స్టేడియం ఉప్పల్ గ్రౌండ్ కి వెళ్ళబోతున్నాము. ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, ఉప్పల్ స్టేడియం తీసుకెళ్తున్నాను. ఉప్పల్ స్టేడియం కి తీసుకెళ్ళబోతున్నాను. ఈ రోజు SRH లక్నో అనుకుంటా. SRH లక్నో. బేసిక్ గా నాకు క్రికెట్ గురించి అంత తెలియదు కదా రాజు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నాం స్టేడియం కి? నాకు ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. నాకు తెలిసి నువ్వు కూడా వెళ్ళలేదు, అందుకేనా వెళ్ళలేదు ఇద్దరు ఫస్ట్ టైం అంటున్నావు. సో ఫైనల్ మేము ఉప్పల్లో క్రికెట్ స్టేడియం కి పోతున్నాం అన్నమాట. ఉప్పల్ క్రికెట్ స్టేడియం కి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మ్యాచ్ ఉంది. చెప్పు, SRH లక్నోనా? ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ఒక్క నిమిషం. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసి SRH లక్నో. సో ఉప్పల్ స్టేడియం కి అయితే వెళ్ళబోతున్నాము. చిన్నప్పుడు చాలా సార్లు అనుకున్నాము క్రికెట్. సరే, క్రికెట్ లైవ్ దగ్గర అంటే ఎప్పుడు ఫోన్ లో లైవ్ లే కాకుండా దగ్గరికి వెళ్ళి మ్యాచ్ చూడాలని చాలా సార్లు అనుకున్నావు కదా నువ్వు రాజు. సో చాలా మందికి ఉంటది, ముఖ్యంగా SRH ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే స్టేడియంకి వెళ్ళాలి, SRH టీం ఆడుతున్నప్పుడు చూడాలని ఉంటది. సో నిజంగా అంటే SRH టీం అనే చాలా మంది క్రికెట్ ఏంటంటే టీవీలో చూస్తూ ఉంటాం కదా, టీవీలో క్రికెట్ కానీ లేదా టీవీలో వచ్చి సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరినీ దగ్గర నుండి కలవాలని ఉంటది. బట్ నేను కూడా చిన్నప్పుడు చాలా సార్లు అనుకున్నాను క్రికెట్ స్టేడియంకి వెళ్ళాలి, చూడాలని. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. బట్ ఏ రోజు కూడా క్రికెట్ స్టేడియంకి ఉప్పలో ఇక్కడ మనకి దగ్గర ఉన్నా సరే రాలేదు. బట్ ఈ రోజు కుదిరింది అది మనకి. సో ఖచ్చితంగా ఎట్లయినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. బేసిక్ గా ఫస్ట్ నేను వెళ్దాం అనుకున్నా, తర్వాత ఏమనిపించింది అని అంటే సరే నువ్వు వెళ్ళలేదు కదా ఇప్పటి వరకును, సో నిన్ను కూడా తీసుకెళ్దాము, నీకు కూడా ఫీల్ అంటే. బట్ నీ క్రికెట్ గురించి తెలియదు, బట్ నీకు ఆ ఫీల్ ఉంటది. అంటే అక్కడ జనం SRH ఫ్యాన్స్ అని 6 కొట్టినప్పుడు 4 కొట్టినప్పుడు ఎంజాయ్మెంట్, అలాగే ఆ తర్వాత క్లాస్ ఇన్ హెడ్ మర్కరం వీళ్ళు ఆడుతున్నప్పుడు అసలు అరుపులు, తర్వాత లక్నో సూపర్ కింగ్స్ వాళ్ళకుండే ఫ్యాన్స్. సో ఇదంతా కూడా మనం దగ్గర నుండి అంటే టీవీలో నడుస్తారు కదా 6 కొట్టినప్పుడు. సో అవన్నీ లైవ్ లో చూడాలి అని చెప్పేసి అది ఆరెంజ్ ఆర్మీ బ్యాక్ సైడ్ ఏంటి. సో ఆ బైక్ చూసావా? చూసా. ఆ బైక్ మీద పిల్లడు వెనకాల ఆరెంజ్ కలర్ వేసుకున్నాడు. వాళ్ళు కూడా ఉప్పల్ స్టేడియం కి. ఇప్పుడు మనం కూడా అలాంటి బట్టలు వేసుకోవాలి, అవసరం వాళ్ళు వేరే అభిమానులు ఆరెంజ్ ఆర్మీ. చూసావా ఇందాక బైక్ మీద వెళ్ళే వాళ్ళని ఆరెంజ్ బట్టలు వేసుకుని. సో వాళ్ళు ఏంటంటే ఆరెంజ్ ఆర్మీ అంటే హైదరాబాద్ ఫ్యాన్స్, వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఫ్యాన్స్. సో అభిమానం బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టీం మీద అభిమానం ఉంటే అట్లా ఆరెంజ్ ఆర్మీ అని వేసుకుంటారు. ఇంకోటి ప్లేయర్స్ మీద అభిమానం ఉంటుంది చూసా, ధోని, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, క్లాస్ ఇన్ హెడ్, రోహిత్ శర్మ, ఇలా అభిమానం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాటూలు వాళ్ళ ఫోటోలు అవే పిచ్చుకుంటారు అన్నట్టు. సో అంత అభిమానం క్రికెట్ కి. మ్యాక్స్ మన హీరో వెంకటేష్ గారు మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు SRH కి సపోర్ట్ చేయడానికి, ఎందుకంటే హైదరాబాద్ టీం కదా. వరల్డ్ కప్ ఉన్నప్పుడు మన ఇండియా ఇలా వచ్చినప్పుడు SRH ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు మన వాళ్ళు. సో నేను ఫస్ట్ టైం నా క్రికెట్ మీద ఎప్పుడు నా పక్కన ఉండే వీళ్ళు రాజు గానీ లేకపోతే బాబా వీళ్ళంతా మ్యాచ్ చూస్తూ ఉంటారంట. ఏం చూస్తారు, ఓకే ఓవర్ 6 4 అర్రే అవుట్ అయిపోయింది ఏం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు నాకు ఏం చూస్తే ఏమొస్తుంది అనిపించేది. బట్ చూద్దాం, నేనైతే లైవ్ లో ఇప్పుడు చూడబోతున్నాను అన్నమాట మ్యాచ్. సో చూసినాక నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా అనేసి. సో చూద్దాం. నీకు అనిపించింది కదా ఏం చూస్తారు ఏంది అని. అవును, ఈ రోజు మ్యాచ్ చూస్తావు కదా, మళ్ళీ నువ్వు అడగకపోతే చూడు. సరే డన్, తీసుకెళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మ్యాచ్ కని అడుగుతారా లేదా అనేసి. ట్రాఫిక్ అంతా తెలుసు దాని గురించి. అవునవును, మళ్ళీ ఈ రోజు మొత్తం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు తెలుసా ఈ రోజు ఎక్కువ. అంటే అలానే కాదు కానీ ఈ సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నాం కదా, సో వాళ్ళ టీం వెళ్ళినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కూడా మొత్తం బందోబస్తు ఉంది ఈ రోజు అంతా. సో అది సో ఫ్రెండ్స్ అందుకని ఉప్పల్ స్టేడియం కి వెళ్తున్నాము. ఓకే, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నీకు చూపిస్తాను. SRH గెలుస్తుందా లక్నో గెలుస్తుందా అనేది చూడాలి. సో క్లాస్ ఇన్ హెడ్ ఎలా ఆడతారు, సో మన లక్నోలో వాళ్ళు ఎలా ఆడతారు, స్టీరింగ్ కొట్టుకో ఫస్ట్, ఏది గెలుస్తుంది ఏది గెలవదు అనేది ఈ రోజు దేఖ్లూంగా దగ్గర నుండి ఏదో ఉంటుంది సాంగ్. ఇది సికింద్రాబాద్ కదా,
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. పట్టాలు కూడా ఇది. ఇట్లా అయ్యో పైన ఆగో చూడు ట్రైన్. నేను ట్రైన్ లోన పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యిందే చిన్ని. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ బన్నీ పిన్నే. మా ఇద్దరికి పుట్టాడే బన్నీ వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని. నేను ట్రైన్ లోను పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యిందే చిన్ని. నాకైతే ఇట్లా గుహలు వచ్చినప్పుడు ఫ్లైఓవర్ కింద చీకటి ఉంటాయి కదా అరవాలనిపిస్తుంది. మరి అరువు నిన్ను ఎవడన్నా చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ అట్టరిసే నిన్నేదో చేశాను అనుకుంటాడు ఎవడ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫ్రెండ్స్ ఉంటే అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ట్రాఫిక్ ఏంటంటే ఎంత ఘోరంగా ఉంది. టీం వెళ్తుంది కదా ఈ టైంలో, మనం త్వరగా వెళ్ళకపోతే సీట్లు కూడా ఉండవు. మ్యాచ్ వెళ్ళే టైం అవుతుంది అంటే టీమ్స్ వెళ్తాయి కదా, ఎస్ఆర్హెచ్ టీమును లక్నో టీము వెళ్ళాలి కదా. సో కాబట్టి అందుకని చెప్పి ట్రాఫిక్ ఈ టైంలో అంటే ఎగ్జాక్ట్ గా మనం 6:30 అట్లా అవుతుంది కదా 6. సో కాబట్టి ట్రాఫిక్ కొంచెం జామలే ఉంటాయి. ఇంకా చూడడానికి కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఫ్యాన్స్. సో ఇంతమంది బందోబస్తు ఉంది ఈ రోజు. ఆర్మీ ఎస్ఆర్హెచ్ ఆర్మీ బైకిల్ పార్కింగ్ ఎస్ఆర్హెచ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్ అంటే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 928 927 926 ఎక్కడ సత్యం దమ్మాలి డాండే. 4 గంటలు 50 సీట్లు. అవునా? ఇదిగో ఫోన్లు చేస్తూనే ఉన్నారు. వచ్చేసాం స్టేడియం ముందే ఉన్నాం. చెప్పా టీ షర్ట్లు చూడు ఎస్ఆర్హెచ్ కీలో వరకు ఇటు పోయినాయి బండ్లు. మనీ ఆపేస్తారా? వాళ్ళ వెనకనే వస్తున్నారు. టీషర్ట్ ఏది? ఇగో 4 తీసుకున్నా. ఓకే కూడా నీకు కూడా మీడియం సైజ్ తీసుకున్నా. క్లాస్ సో ఎక్సైటింగ్ ఉన్నాం బాగా. మ్యాచ్ సో మాకు టికెట్లు ఇవన్నీ కూడా అన్నయ్య మొత్తం తీసి అరేంజ్ చేసింది. సత్యం అన్న. సత్యం థియేటర్ ఉంది కదా తిరుచున్నారు అదన్న కాదు. చూసిరా ఎంత ట్రాఫిక్ ఉందో. స్టేడియం ఎంటర్ అయినా కదా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. నేను ఒకరోజు నాన్ స్టాప్ ఒకరోజు వచ్చిండు. నాన్ స్టాప్ ఒకరోజు క్లాస్ సరిచి కొడతాడు ఒకటి. 6 కొడితే బాల్ కట్ట మన దగ్గరికి రావాలి. అంత దగ్గర అవును బాల్ 6 కొడితే నా మూతి మీద తగిలి మళ్ళా ముంగడి పాలు 3 ఊడాలన్నాయి. ఎట్లుంటాయి పరిస్థితి? SRH క్లాసన్ సో SRH కి మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాము. స్టేడియం అయితే ఎంటర్ అయిపోయి సపోర్ట్ చేస్తేనే గెలుస్తుంది, లేదా వాళ్ళు గెలవాలి. సో ఇంక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాము.
గైస్ ఇప్పుడే మ్యాచ్ అయితే అయిపోయింది. రాజు అవలే మేము వచ్చేసాం కరెక్ట్ గా అంటే 140 దగ్గర లేచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే అసలు క్రౌడ్ మామూలుగా రాలేదు అసలు ఈ రోజు కాదు కానీ అసలు SRH అనగానే వేరే లెవెల్ ఉంటది క్రౌడ్. సో మ్యాచ్ అయ్యే వరకు ఉంటే ఇంకా తోపులాట్లు తర్వాత మళ్ళీ మన కార్ పార్కింగ్ కూడా స్టేడియం లోనే చేసాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము 140 స్కోర్ దగ్గర లేచి వచ్చేసాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి అది క్రికెట్ కాదు, ఊచకోత అది. ఆ హెడ్ శర్మ బాబోయ్ 9 ఓవర్లకి 9-10 ఓవర్లకి మ్యాచ్ అవగొట్టడం ఏందబ్బా, ఏం బాధుడు వాడాడబ్బా. హెడ్ లేకుండా కొట్టాడు. శర్మ లక్నో వాళ్ళకి కర్మ అనుకునేలా ఆడాడు. ఏం ఆడాడు అబ్బా, భద్ర కొట్టారు మ్యాచ్ అయితే. నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ కనుక హైదరాబాద్ వాళ్ళు కనుక తీసుకుని ఉంటే ఐ థింక్ నాకు తెలిసి 250-300 పోను స్కోరు. ఇంకా అప్పుడు లక్నో వాళ్ళకి చిన్నగా పాపం ఇంకా వాళ్ళే ఈ రోజు వాళ్ళ దురదృష్టం అలా ఉంది అనుకోవాలంతే. బట్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంజాయ్ పాండగోని యాక్ పాండగ ఎంజాయ్ బ్యాటింగ్ లైక్ ఏ వావ్ కదా శర్మ. అసలు స్టేడియం లో కమెంటరీ కూడా అదిరిపోయింది. అవును అసలు నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళినాము. నాకైతే ఫస్ట్ టైం నిజంగా మంచిగా అనిపించింది. నాకు నెక్స్ట్ టైం మ్యాచ్ ఉన్నప్పుడు నన్ను తీసుకొని రావాలి. లక్నో SRH కాకుండా RCB SRH గానీ లేకపోతే RCB చెన్నై గానీ లేకపోతే SRH చెన్నై SRH2 తర్వాత కలకత్తా సో KKR ఇలాంటి మ్యాచ్లు జరిగినప్పుడు వెళ్తే ఇంకొంచెం కిక్ ఉండేదో అనిపించింది. బాల్ టు బాల్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు 6 ఎవరు అవుట్ అవుతారు అనేది ఇట్లా ఉంటది అనమాట. హెడ్ ఏం ఆడాడబ్బా, హెడ్ ఆ శర్మ ఇంకా క్లాస్ దిగలేదు. ఇంకా వాళ్ళని అలాగే ఉంచి వికెట్ పడకుండా అసలు మ్యాచ్ నెగ్గడం అనేది ఇట్స్ జింగ్ అమేజింగ్. వాట్ ఇద్దరు కలిపి ఎంత స్కోరు 140. వాళ్ళను మొత్తం కొట్టేసారు వాళ్ళే. మధ్యలో వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాంట్లో చూసారు కదా, అలాగే వాళ్ళిద్దరే కొట్టేశారు, ఇంకెవరో దిగల, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు, అందరికి రెస్ట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు వరకు ఫీలింగ్ వేసారు కదా, రెస్ట్ తీసుకున్నారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు, వేరే లెవెల్ అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా మీకు ట్రై చేస్తే ఖచ్చితంగా అంటే మీకు దగ్గరలో ఏదైనా స్టేడియం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ ఫీల్ అయితే ఎంజాయ్ చేయండి. అసలు వేరే లెవెల్ ఉంది అబ్బా. సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ అన్నమాట. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ తో మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, మస్తు చిల్ అయ్యండి. జాగ్రత్త, కెమెరాలో పడ్డారనుకో ఒక బ్యాచ్ మనలో దొరికినట్టు మీరు దొరికేస్తారు. అట్లా అయితే అన్నమాట పరిస్థితి. సో ఇది వ్లాగ్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. వాళ్ళు ఎలాగో కామెంట్ చేస్తారు కానీ నీకు ఎట్లా అనిపించింది? నాకైతే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనిపించింది అనమాట, సీరియస్ గా. అంటే ఇంకా నాకు కూడా అరవాలనిపించింది ఎక్కువ, కానీ అప్పుడప్పుడు అరిచిన నేను కూడా. ఇంకా నెక్స్ట్ టైం వెళ్తే ఇంకొంచెం ఫ్రీ అయిపోతా అన్నమాట నేను. నిజంగా ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది. రాజు థ్యాంక్ యూ సో మచ్ నన్ను తీసుకెళ్ళినందుకు. వెల్కమ్ టు బాయ్. కానీ సాంగ్స్ చూసినావా ఏమన్నా పెడుతున్నా? వాళ్ళకి తెలుగు రాదు కానీ స్టార్టింగ్ 60 కొట్టారు కదా 3 ఓవర్లకు 4 ఓవర్లకు అని, కొట్టగానే వాళ్ళకి ఆపోజిట్ లో సాంగ్ ఏం పెడతారంటే దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా మా డానన్న పేరు చెప్పి. అంటే లక్నో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి బతికి పేరుకి లేదంటే వాళ్ళ పాపం ఎంత కుళ్ళుకునేవారో, ఎంత ఉడికిపోయేవారు ముందు. ఐ థింక్ ఉడికిపోవడం అంటే జలస్ ఫీల్ అయ్యేవారు ఎక్కువగా. సో బట్ ఏదో ఎంజాయ్ అంతే, మన హైదరాబాద్ లో సత్తా సాడుతున్నాం అంతే. SRH ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు కింద కమెంట్ చేయండి. ఈ రోజు మనం అయితే మ్యాచ్ నెగ్గాం ఫ్రెండ్స్. ఇది వ్లాగ్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా క్రికెట్ లో కామెంటరీ ఎలా అయితే చెప్తున్నా అలాగే వెళ్ళిపోయాను, ఎందుకంటే ఇప్పుడు వరకు మ్యాచ్ చూసారు కాబట్టి ఆ సీన్ అనిపించింది. నాకైతే జస్ట్ బాయ్ ఫ్రెండ్స్.